హలో అండ్ వెల్కమ్ టు రాథోడ్ సైన్స్ అకాడమీ. సో ఈరోజు ఏంటంటే మన ఈ ఆర్ట్ ఆఫ్ మెయిన్స్ ఆన్సర్ రైటింగ్ సిరీస్లో భాగంగా నేను ఒక టాపిక్ అయితే తీసుకుంటున్నాను. కరెంట్ అఫైర్స్లో ఉంది. దాన్ని బేస్డ్ ఒక మెయిన్స్ క్వశ్చన్ ఇచ్చేసి దానికి ఆన్సర్ ఎలా ఆర్గనైజ్ చేయాలి, ఎలా స్ట్రక్చర్ చేయాలి, ఎలాంటి పాయింట్స్ ఇంక్లూడ్ చేయాలని చెప్పి ఈ క్లాస్లో చూద్దాం. సో ఇక్కడ మీరు ఇమేజ్ చూసినట్లయితే 90% ఆఫ్ 100% జాబ్ గ్యారంటీ. సో ఇవన్నీ ఏంటి? మిస్లీడింగ్ యాడ్స్. సో ఈరోజు మన క్వశ్చన్ వచ్చేసి మిస్లీడింగ్ యాడ్స్ మీదే అనమాట. సో అసలు మిస్లీడింగ్ యాడ్స్ ఎందుకు న్యూస్లో ఉంది అంటే యాక్చువల్లీ ఫస్ట్ వచ్చేసి మనకి ఈ మిస్లీడింగ్ యాడ్స్కి సంబంధించి డ్రగ్స్ అండ్ మ్యాజిక్ రెమెడీస్ ఆబ్జెక్షనబుల్ అడ్వర్టైజ్మెంట్ యాక్ట్ అనేది ఉందన్నమాట. సో యాక్ట్లో భాగంగా రూల్ 170 అనేది మిస్లీడింగ్ యాడ్స్ గురించి చెప్తుంది. సో యాక్చువల్లీ ఏంటి అంటే రీసెంట్గా ఆయుష్ మినిస్ట్రీ వచ్చేసి ఈ ఆయుష్ సంబంధించిన ప్రోడక్ట్స్కి ఈ రూల్ 170ని ఆబ్జెక్ట్ చేయాలి, మనం ఇది ఇక్కడ ఇంక్లూడ్ చేయొద్దు అన్నట్టు చెప్పడం జరిగింది. కాబట్టి దీనిపైన సుప్రీంకోర్టు కూడా స్టే ఇవ్వడం జరిగింది. సో మిస్లీడింగ్ అడ్వర్టైజ్మెంట్స్ చాలా న్యూస్లో ఉన్నాయి కాబట్టి కంపల్సరీ మీ క్వశ్చన్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుంది. కాబట్టి జస్ట్ మనం ఈ క్వశ్చన్ని ఇక్కడ చూద్దాం. సో ఈ క్వశ్చన్ వచ్చేసి ఏంటి అంటే క్రిటికల్లీ ఎగ్జామిన్ ఇంపాక్ట్ ఆఫ్ మిస్లీడింగ్ అడ్వర్టైజ్మెంట్స్ ఆన్ కన్జ్యూమర్ రైట్స్ ఇన్ ఇండియా. Discuss the legal and regulatory framework in place to address the issue. సో ఇక్కడ కీవర్డ్ వచ్చేసి ఏంటంటే మిస్లీడింగ్ అడ్వర్టైజ్మెంట్స్ ఆర్ మిస్లీడింగ్ యాడ్స్. సో ఇందులో ఎన్ని సబ్ క్వశ్చన్స్ ఉన్నాయి అంటే ఫస్ట్ వచ్చేసి ఇంపాక్ట్ గురించి అడుగుతున్నారు, సెకండ్ వచ్చేసి మన దగ్గర ఉన్న లీగల్ అండ్ రెగ్యులేటరీ ఫ్రేమ్వర్క్ ఏముంది. సో మనం ఎప్పుడైనా సరే ఆన్సర్ అనేది ఐబీసీ ఫార్మాట్లో రాస్తాం కదా, ఇంట్రొడక్షన్, బాడీ అండ్ కన్క్లూషన్. సో ఇంట్రొడక్షన్ వచ్చేసి మీరు ఇక్కడ దేని గురించి రాస్తారు? మిస్లీడింగ్ అడ్వర్టైజ్మెంట్స్ అంటే ఏంటి, దానికి తగ్గ మీరు ఎగ్జాంపుల్స్ రాయొచ్చు. లేకపోతే నేను చెప్పినట్టు రూల్ 170 ఆఫ్ డ్రగ్స్ అండ్ మ్యాజిక్ రెమెడీస్ యాక్ట్ గురించి రాయొచ్చు, లేకపోతే డ్రగ్స్ అండ్ కాస్మెటిక్ రూల్స్ 1945 గురించి అయినా రాయొచ్చు. సో ఇది మీ మెమరీ బేస్, మీరు గుర్తుంచుకుంటూ రాస్తానంటే ఇదైనా రాయొచ్చు, ఇదైనా రాయొచ్చు. ఓకే. సో ఎగ్జాంపుల్స్ రీసెంట్గా న్యూస్లో ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఫెయిర్ అండ్ హ్యాండ్సమ్, అదే కాకుండా గ్రీన్ టీ క్రీమ్ ఉంది, లేకపోతే సాల్సినమైడ్. సో అలా మేకప్ ప్రోడక్ట్స్ గురించి అయితే అమ్మాయికి చాలా బాగా తెలిసి ఉంటుంది, నేను చెప్పక్కర్లేదు. సో అవన్నీ మీరు రాసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేసి బాడీలో 2 క్వశ్చన్స్ ఉన్నాయండి. ఫస్ట్ వచ్చేసి ఇంపాక్ట్స్. సో ఇలా మిస్లీడింగ్ అడ్వర్టైజ్మెంట్స్ వల్ల మనం దాన్ని కొనుగోలు చేసినట్లయితే ఆ ప్రోడక్ట్కి సో మనకి ఎలాంటి ఇంపాక్ట్ ఉంటుంది. సో ఇంపాక్ట్ ఆన్ ఎకనామీ రాసుకోవచ్చు, ఇంపాక్ట్ ఆన్ సొసైటీ రాసుకోవచ్చు, ఇంపాక్ట్ ఆన్ పాలిటీ, ఇంపాక్ట్ ఆన్ గవర్నెన్స్, ఇంపాక్ట్ ఆన్ ఎన్వైర్న్మెంట్, ఇంపాక్ట్ ఆన్ హెల్త్. సో అలా మీరు ఎన్ని డైమెన్షన్స్ రాసుకోండి. సో నేను వద్దనను, కాకపోతే ఏంటంటే దానికి తగ్గ ఎగ్జాంపుల్స్ కూడా రాయమని చెప్తాను అంతే. అండ్ నెక్స్ట్ వచ్చేసి మన దగ్గర ఉన్న లాస్ ఏంటి, ఆర్ ఏవైనా లీగల్ ప్రొటెక్షన్ ఉందా, ఎలాంటి రెగ్యులేషన్స్ ఉన్నాయి అవి రాసుకుంటే ఒక 3 to 4 రాసుకుంటే కూడా సరిపోతుంది. అండ్ ఫైనల్గా వచ్చేసి మనం కంక్లూషన్ రాసుకుంటాము. ఈ కంక్లూషన్ ఇక్కడ సమ్మరీ రాయొచ్చు, వే ఫార్వర్డ్ రాయొచ్చు. సో ఈ క్వశ్చన్లు వచ్చేసి మీరు 2 రాసుకోవడానికి ఆస్కారం ఉంది. వే ఫార్వర్డ్ రాయొచ్చు, ఎందుకంటే మిస్లీడింగ్ యాడ్స్ జరుగుతున్నాయి కాబట్టి ఇంకా దాన్ని ఎలా అరికట్టాలి, ఎలాంటి మెజర్స్ తీసుకోవాలి, లేకపోతే సమ్మరీ కూడా రాసుకోవచ్చు, అది మీ ఇష్టం. సో నేను ఇక్కడ నీకు మోడల్ ఆన్సర్ చూపిస్తాను చూడండి. సో నేను ఇక్కడ ఓన్లీ మిస్లీడింగ్ అడ్వర్టైజ్మెంట్స్ అంటే ఏంటో ఇంట్రొడక్షన్ రాశాను. మిస్లీడింగ్ అడ్వర్టైజ్మెంట్ అనేది ఒక పెద్ద కన్సర్న్ అనమాట మనకి ఇప్పుడు కన్జ్యూమర్ మార్కెట్లో. దానివల్ల కన్జ్యూమర్ చాయిసెస్ని మనం డిస్టార్ట్ చేస్తున్నాము, దానివల్ల కన్జ్యూమర్ రైట్స్ ఇన్ఫ్లుయెన్స్ అవుతున్నాయి. సో కాబట్టి మనం ఏంటి అంటే ఇలా మిస్లీడింగ్ యాడ్స్ వల్ల మనకి ఎథికల్ ఛాలెంజెస్ ఉన్నాయి, అలాగే లీగల్ ఛాలెంజెస్ కూడా ఉండడం జరిగింది. కాబట్టి మనం దీన్ని మాత్రం ఫోకస్ చేయాలి. ఎందుకంటే మనకు ఫినాన్షియల్గా లాస్ అవుతున్నాయి, హెల్త్ మీద ఇంపాక్ట్ ఉంటుంది, అలాగే కన్జ్యూమర్ రైట్స్ మీద కూడా ఇంపాక్ట్ ఉంటుంది. కాబట్టి సో ఇక్కడ మీరు ఇంపాక్ట్ చూసినట్లయితే మనకి రైట్ టు ఇన్ఫర్మేషన్ అనేది ఫండమెంటల్ రైట్ అని మనకు క్లియర్గా తెలుసు కదా, ఒక కేసులో చెప్పడం జరిగింది. కాబట్టి సో ఇక్కడ మిస్లీడింగ్ యాడ్స్ అనేది అసలు మనకు క్లియర్గా అందులో ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా ఇస్తున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇది వాడితే మీరు ఇంత గ్లో అవుతారు, అందులో అసలు ఏ కాంపోనెంట్ వల్ల అది అవుతుందో చెప్పరు.
ఓకే. అండ్ అలాగే ఇప్పుడు చాలామంది మీరు మూవీస్‌లో చూసినట్లయితే మనకి బ్రాండ్ అంబాసిడర్స్ ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్ 'లోరియల్ పారిస్', 'లాక్మేకి' అలా కదా! సో, అలా ఏంటి అంటే వాళ్ళు ఏదైనా సరే అడ్వర్టైజ్‌మెంట్ చేసినప్పుడు మనకి రీసెంట్‌గా 'సుమ కనకాల' కూడా ఒక ఇష్యూ ఉంది. ఏంటంటే ఒక ఫైన్ ఒక ఫ్లాట్‌కి సంబంధించింది. ఓకే. సో, తను అడ్వర్టైజ్‌మెంట్ చేసింది కాబట్టి మేము చాలా మంది కొన్నాము. సో, అది మొత్తం ఎత్తేసి వెళ్ళిపోయారు అన్నట్టు కూడా మనకు రీసెంట్‌గా తెలుస్తుంది. సో, వాళ్ళు ఏ అన్ వే వాళ్ళు ఏ ప్రాజెక్ట్‌కైనా అంబాసిడర్ ఉండి వాళ్ళు యాడ్స్ చేస్తున్నారంటే వాళ్ళ వల్ల కూడా వాళ్ళకి కస్టమర్స్ వస్తారు కాబట్టి ఈవెన్ ఎవరైతే బ్రాండింగ్ చేస్తున్నారో వాళ్ళు కూడా సరియైన ఇన్ఫర్మేషన్ ఉంటేనే చేయాల్సి ఉంటుంది కదా! సో, అది చాలా మనకి మూవీస్‌లో కూడా రిప్రజెంట్ చేస్తూ ఉంటారు. సో, ఇక్కడ రీసెంట్‌గా ఒక మూవీ కూడా 'సమంత' మూవీ 'ఈవా' ఫర్టిలిటీ సెంటర్‌లో జరిగే క్రైమ్స్ గురించి కూడా తను బాగా డిటెక్ట్ చేస్తుంది. ఓకే. సో, అది కూడా ఒక ఇంపార్టెంట్ థింగ్ అనమాట మనం చూసుకోవాల్సింది. సో, ఇక్కడ ఏంటంటే మనకి ఎలాంటి లాసెస్ జరుగుతాయంటే మన ఫైనాన్స్‌లో కూడా లాస్ అవుతుంది. మన మనీ పోగొట్టుకుంటాము. కానీ సర్వీస్ అనేది బాగుండదనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే హెల్త్ మీద సేఫ్టీ ఇష్యూస్ ఉంటాయి. సో, ఏంటంటే డైటరీ సప్లిమెంట్స్ కానీ, మెడిసిన్స్ కూడా చాలా వరకు మన హెల్త్ మీద ఇంపాక్ట్ ఉంటుంది. సో, మిస్‌లీడింగ్ క్లెయిమ్స్ వల్ల ఏంటంటే మనకి హార్మ్‌ఫుల్ కాన్సిక్వెన్స్ అనేది వస్తాయి. అదే కాకుండా ఏంటంటే కన్స్యూమర్ ట్రస్ట్ కూడా అనేది తగ్గిపోతుంది. అలాగే వల్నరబుల్ పీపుల్‌ని కూడా ఎక్స్‌ప్లాయిట్ చేయడానికి ఛాన్సెస్ ఉంటాయన్నమాట. సో, మన ఇండియాలో మీరు చూస్తున్నట్లయితే రెగ్యులేటరీ మెకానిజం కానీ లాస్ ఏమేమి ఉన్నాయంటే ఫస్ట్ వచ్చేసి కన్స్యూమర్ ప్రొటెక్షన్ యాక్ట్ 2019 అనేది ఉంది అనమాట. ఇది ఏంటి అంటే అన్‌ఫెయిర్ ట్రేడ్ ప్రాక్టీసెస్‌ని ప్రొటెక్ట్ చేస్తుంది. అలాగే మిస్‌లీడింగ్ అడ్వర్టైజ్మెంట్స్‌ని, ఫాల్స్ లేకపోతే మిస్‌లీడింగ్ రీప్రజెంటేషన్స్‌ని, క్వాలిటీని, క్వాంటిటీని, స్టాండర్డ్స్‌ని సో, వాటన్నిటికి అది ఫోకస్ అనేది చేస్తుందనమాట. సో, నెక్స్ట్ వచ్చేసి ఏంటి అంటే మన దగ్గర ఈవెన్ సెంట్రల్ కన్స్యూమర్ ప్రొటెక్షన్ అథారిటీ అనేది ఉంది. అది ఏంటంటే సుమోటో యాక్షన్స్‌ని కూడా తీసుకుంటుందనమాట మిస్‌లీడింగ్ అడ్వర్టైజ్మెంట్స్‌కి ఎగెయిన్స్ట్‌గా. అదే కాకుండా అడ్వర్టైజింగ్ స్టాండర్డ్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా అనే ఆర్గనైజేషన్ కూడా ఉండడం జరిగింది. సో, ఏంటి అంటే ఈ ఆర్గనైజేషన్ వల్ల మనకి ఏవైతే అడ్వర్టైజ్మెంట్స్ ఉన్నాయో అవి ట్రూతా కాదా? మిస్‌లీడింగా కాదా? సో, వాటి మీద అంతా క్లియర్‌గా చూసుకుంటుందనమాట. దానివల్ల మనం ఎథికల్ స్టాండర్డ్స్ అనేది మెయింటైన్ చేయడానికి యూజ్‌ఫుల్‌గా ఉంటుంది. అదే కాకుండా మన ఫుడ్ ప్రొడక్ట్స్ అయితే మనకి ఎఫ్ఎస్ఎస్ఏఐ అందరికీ తెలుసు కదా! అది ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా. సో, అది టెస్ట్ చేసిన తర్వాత అది మిస్‌లీడింగా కాదా అని క్లియర్‌గా ఇస్తుందనమాట. అండ్ అదే కాకుండా డ్రగ్స్ అండ్ మ్యాజిక్ రెమెడీస్ అబ్జెక్షనబుల్ అడ్వర్టైజ్మెంట్ యాక్ట్ కూడా ఉంది. సో, ఎస్పెషల్లీ మనకి డ్రగ్స్ గురించి కానీ, రెమెడీస్ గురించి కానీ మనం అడ్వర్టైజ్మెంట్ ఇచ్చినట్లయితే వాటికి మ్యాజికల్ ప్రాపర్టీస్ ఉన్నాయా లేదా? లేకపోతే దానికి హెల్త్ బెనిఫిట్స్ నిజంగానే ఉన్నాయా లేదా? అని కూడా మనకు క్లియర్ కట్‌గా ఆ యాక్ట్‌లో క్లియర్‌గా ఇవ్వడం జరిగింది. అండ్ అదే కాకుండా మనం అడ్వర్టైజ్మెంట్ ఎక్కడ ఇస్తాము? డిజిటల్ మీడియాలో ఇస్తాము, టీవీస్‌లో ఇస్తాము, యూట్యూబ్‌లో, టెలిగ్రామ్‌లో, ఇన్‌స్టాగ్రామ్‌లో. సో, మనకేంటంటే మినిస్ట్రీ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అండ్ బ్రాడ్‌కాస్టింగ్ కూడా ఒక యాక్ట్ అనేది తీసుకురావడం జరిగింది. అది కేబుల్ టెలివిజన్ నెట్వర్క్స్ రెగ్యులేషన్ యాక్ట్ అనమాట. సో, ఆ యాక్ట్ ద్వారా ఎలా పబ్లిక్ మొరాలిటీని ఇంప్రూవ్ చేయొచ్చు, అది మిస్‌లీడింగా కాదా అని తెలుసుకోవడం కూడా జరుగుతుందనమాట. అండ్ ఇలా మిస్‌లీడింగ్ యాడ్స్ అనేది ఇవ్వడం వల్ల మనకి ఛాలెంజెస్ ఏంటంటే, ఎందుకు ఇలా మిస్‌లీడింగ్ యాడ్స్ చూసి కూడా కొంటున్నారు. ఈవెన్ నేను ఒక బాధితురాలినే. ఒక మిస్‌లీడింగ్ యాడ్ చూసి నేను ఒక ప్రొడక్ట్ కొన్నాను. ఓకే. దాని తర్వాత ఐ లాస్ట్ మై మనీ. ఓకే. అది పక్కన పెట్టేస్తే అసలు అవేర్‌నెస్ లేదు కాబట్టి అండ్ ఈవెన్ మన దగ్గర ఏవైతే రూల్స్, రెగ్యులేషన్స్ ఉన్నాయో ప్రాపర్‌గా ఎన్ఫోర్స్‌మెంట్ ఉండదు. అండ్ ఈవెన్ డిజిటల్ మీడియాలో ఎక్కువ అడ్వర్టైజ్మెంట్ వల్ల కూడా సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్స్ ఇప్పుడు ఒక ఛానెల్‌లో ఒక 30, 50,000 ఉన్నారనుకోండి సబ్‌స్క్రైబర్స్. వాళ్ళ ద్వారా స్పాన్సర్ యాడ్స్ కూడా చేయిస్తూ ఉంటారు. దానివల్ల కూడా ఏంటంటే అది కొత్త ఛాలెంజ్ అయిపోయింది మనకి కంట్రోల్ చేయడానికి. సో, అలా రాసుకొని మీరు కన్క్లూజన్‌లో సమ్ అప్ రాసుకుంటే సరిపోతుంది. అండ్ ఇక్కడ నేను కన్క్లూజన్‌లో ఏం రాసాను అంటే మిస్‌లీడింగ్ అడ్వర్టైజ్మెంట్స్ చాలా థ్రెట్ అనేది చేస్తుంది మన ఇండియాలో కన్స్యూమర్‌కి. సో, ఎందుకంటే వాళ్ళకి ఫినాన్షియల్‌గా హార్మ్ ఉంది, హెల్త్ మీద హార్మ్ ఉంది, సేఫ్టీ మీద కన్సర్న్స్ ఉన్నాయి కాబట్టి సో, మనకి ఏవైతే గైడ్‌లైన్స్ అనేది ప్రొవైడ్ చేశారో కన్స్యూమర్ ప్రొటెక్షన్ యాక్ట్‌లో అలాగే ఈఎస్సీఐలో వాటిని ప్రాపర్‌గా ఎన్ఫోర్స్‌మెంట్ చేయాలి. ప్రాపర్ అవేర్‌నెస్ తీసుకురావాలి. అలాగే మన న్యూ ఫార్మ్ ఆఫ్ అడ్వర్టైజ్మెంట్స్‌ని ఎలా కంట్రోల్ చేయాలో కూడా మనం తెలుసుకున్నట్లయితే మన కన్స్యూమర్ ఇంట్రెస్ట్‌ని ప్రొటెక్ట్ చేసేసి ఫ్రీ అండ్ ఫెయిర్ మార్కెట్ ప్రాక్టీసెస్‌ని మనం ఎన్‌ష్యూర్ చేయొచ్చు అన్నట్టయితే మీరు కన్క్లూషన్ రాసుకుంటే సరిపోతుంది. సో, ఇదండి ఆన్సర్‌కి ఈ క్వెషన్‌కి ఆన్సర్ ఇలా స్ట్రక్చర్ చేస్తే చాలా బావుంటుంది. మీకు గనుక అట్‌లీస్ట్ 2, 3 కొత్త పాయింట్లు అనిపించినట్లయితే కంపల్సరీ లైక్ చేయండి. అలాగే షేర్ చేయండి. అండ్ మన ఈ ఛానల్ ఉషా మ్యామ్ రాథోడ్స్ ఐఏఎస్ ఛానల్‌ని మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోకుండా మర్చిపోవద్దు. థాంక్ యూ సో మచ్ గైస్.